వాయిల సింగారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి శ్రీనివాసులు ప్రజా సంక్షేమ హామీలపై మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నందికామ శ్రీనివాసులను గెలిపించాలంటూ గ్రామ అభివృద్ధికై నూతన మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. పశు వైద్యశాల మరియు డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వీధి లైట్లతో పాటు వాయిల సింగారం గ్రామంలో ప్రధాన సమస్యగా మారిన కోతులు, కుక్కల బెడదను తీరుస్తానని మేనిఫెస్టోలో చేర్చడంతో ఆ విషయం కాస్త గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం తనకు కేటాయించిన టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ సర్పంచ్ అభ్యర్థి నందిగామ శ్రీనివాసులు గ్రామస్తులను అభ్యర్థించారు. నా పేరు నందిగామ శ్రీనివాసులు అండి. అనంతగిరి మండలం వాయిల సింగవరం. ఈ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా నేను ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసి ఈ గ్రామంలో కూలీలతో ప్రజలందరితో మమేకమై ఉన్నాను. ఈ క్రమంలో మా గ్రామంలో రొటేషన్ పద్ధతిలో వచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఏదైతుందో దాంట్లో నేను సర్పంచ్గా పోటీ చేయాలని, ప్రజలకు సేవ చేయాలని, గ్రామాభివృద్ధికి నా వంతుగా నేను తోడ్పడాలని, ఈ ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి నేను ఫీల్డ్ అసిస్టెంట్గా రాజీనామా చేసి ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు, స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారు నాకు పిలిచి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రామంలో నా వంతుగా నా యొక్క మేనిఫెస్టో ఏదైతే నేను చెప్పినో దాంట్లో ఉన్నటువంటి గ్రామానికి లైబ్రరీ, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి నీటి సమస్య కానీ, తర్వాత ప్రధాన వీధుల్లో సోలార్ లైట్లు అని చెప్పి నేను అది కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పశు వైద్యశాల, తర్వాత ఇంకా శ్మశానాల వాటి ఏర్పాటు, ఇందిరమ్మ ఇళ్ళు, అర్హులైనటువంటి అందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఎమ్మెల్యే గారి ద్వారాగా వీటిని కూడా తీసుకురావాలని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం పెద్దలందరూ సహకారంతో చేయాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది. నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో అవి కనుక నేను నెరవేర్చలేకపోతే 2.5 సంవత్సరాల్లో నేను ప్రజల వద్దకు వెళ్ళి రెఫరెండం కోరుతాను. ప్రజల యొక్క తీర్పు కనుక 60% మంది ప్రజలకు నన్ను వ్యతిరేకిస్తే నేను తక్షణమే రాజీనామా చేస్తానని చెప్పి నేను ఛాలెంజ్గా చెప్తున్నాను. ప్రధానంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కోతులు, కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యను కలిగించడానికి తప్పకుండా నేను దాన్ని ప్రధాన సమస్యగానే గుర్తిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రామంలో ఉన్నటువంటి ఇంకా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిగా నేను పరిష్కారం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ప్రజల మనిషిని, ప్రజల మధ్యలో ఉన్న మళ్ళీ సర్పంచ్ అయిన తర్వాత కూడా నేను ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు అందుబాటులోనే ఉంటానని చెప్పి ఈ విధంగా అందరికీ తెలియజేస్తూ నాకు ఈరోజు నాతో పాటు నాకు ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, తర్వాత టీఆర్ఎస్, ఇంకా మిగతా ఉన్నటువంటి అందరూ కూడా మిత్రులందరూ కూడా నాకు టీడీపీ వ్యక్తులు కూడా అందరూ కూడా నాకు ఈరోజు ముందుకు వచ్చి నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా యొక్క గుర్తు టీవీ రిమోట్ గుర్తు అండి. రిమోట్ గుర్తుపై ప్రజలు వారి యొక్క మమ్మీలమైనటువంటి ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.